మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సితే పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగతిగామి దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండ దేవతాయ నమ. కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 3వ తారీఖు 3వ నెల 2026 పౌర్ణమి రోజున, ఆ రోజు చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఆ రోజు మంగళవారము. మరి ఆ చంద్రగ్రహణం ముందున చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కానీ చిన్న పిల్లలు కానీ మరి బయటికి వస్తే ఎలా ఉంటుంది, మరి దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు వాళ్ళు వంట వండేటప్పుడు ఎక్కువ శాతము కూరగాయలని ఎక్కువగా కట్ చేయకూడదు. దానివల్ల ఆ చంద్రగ్రహణం వలన పుట్టబోయే బిడ్డలందరూ కూడా కొన్ని విధానాల ప్రకారంగా కొన్ని చెవు కానీ ముక్కు కానీ ఏదో ఒక వంక రూపంలో వస్తుంటుంది. కాబట్టి ఆ రోజున ఏది 3వ తారీఖు 3వ నెల 2026 ఆ రోజు పౌర్ణమి చంద్రగ్రహణం ముందున గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి అదృష్ట బలము, జీవిత బలము, యోగము ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు రావలసిన మనకి ఉగాది అనగా నూతన సంవత్సరం. ఈ ఉగాది 19వ తారీఖు 3వ నెల 2026న గురువారం రోజున మనకి వస్తుంది. ఆ గురువారం రోజున శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరమున ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంతో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోయ ద్వారా బిఎల్ శ్రీనివాసరాజు. మరి మీ యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ రాశి అందునా ఏ రాశి నుంచి ఏ రాశి వరకు వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం అనేది ఎంతవరకు వచ్చింది, వాళ్ళ గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి, వాళ్ళకి విద్యారంగంలో ఎంతవరకు వచ్చింది, మరి కుటుంబంలో కూడా కళ్యాణం కాకోకుండా చేతికాడుకొచ్చింది దూరం కావటం, మరి ఎన్నో రోజుల నుంచి పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా లేటుగా పెళ్ళిళ్ళు కావటం, మరి వాళ్ళకి విద్యా రంగంలో కూడా చదువులో కూడా చాలామందికి చదువులో కూడా కొంచెం బ్రేక్ కావటం, రాజకీయ విశేషాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రావటం, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఆరోగ్య సమస్యలతో కొంచెం సతమతం కావటం, ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ 12 రాసులకి గురించి నేను చెప్పబోతున్నాను. ఏ రాశికి ఎలా ఎలా ఉంటుందో అనేది మీరు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి అది ఏ రాశికి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి కలిసి వస్తుందో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. 2026 మార్చి నెల కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జీవితము, లలాటకము, యోగము, స్థానము, ప్రభ. స్థానం అనగా ఇల్లు. మళ్ళీ ఇలా జాతక యోగంలో బలువైన స్థానము, పేరైన అంటే వాళ్ళ పేర్లు పబ్లిక్లో ఒక గొప్పగా అభివృద్ధిగా రావాల్సింది, ఒక మంచి ఫీల్డ్లో వాళ్ళకి ఎదురొచ్చేసేట్టుగా ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, బిజినెస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, సినిమాలో కానీ వీళ్ళకి ఒక అద్భుతమైన విజయాన్ని ఒకటి రాబోతుంది. మరి అది ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఎదురు చూస్తున్న ఒక టైము, ఎదురు చూసే ఒక గడియలు అనుకూలంగా దగ్గరికి వస్తున్నాయి. మరి ఈ టయాలలో మీరు అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి. ఎవరినంటే వాళ్ళని నమ్మటం కానీ, ఏ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమం చేయటం కానీ చేయకూడదు. ఏ పనైనా కానీ ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సికాకులు,
ఎన్నో కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా పెద్దవాళ్ళ నుంచి మంచి పేరు గౌరవాన్ని సంపాదించుకుంటారు. ఇలా కడుపులో పుట్టిన బిడ్డలు కానీ కొడుకుల నుంచి కానీ కొంచెం లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మరి వీళ్ళకి ఆరోగ్యపరంగా చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. వీళ్ళకి నరాల వీక్నెస్, రక్తపోటు లాంటిది, మరి వీళ్ళకి కొన్ని వైరస్ జబ్బులు లాంటివి లేకోకుండా ఆటోడాక్ లాంటివి, కాబట్టి వీళ్ళకి కొన్ని నరాల వీక్నెస్ ప్రాబ్లం. అలాగా మళ్ళీ దీంట్లోనే మళ్ళీ వీళ్ళకి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళ మీద ఉండాల్సిన గ్రహాలని వీళ్ళు శాంతం చేసుకుంటే, వీళ్ళ మీద ఉండాల్సిన ఆ దోషాలు అనేది కొంచెం తొలగిపోతే వీళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, మైండ్ బాగుంటుంది, మనసు బాగుంటుంది, చేసే కార్యక్రమాలు బాగుంటాయి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు వీళ్ళకి 100% వీళ్ళకి సక్సెస్ వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి విద్యారంగంలో మంచి చదువు, తెలివితేటలు, ఆలోచనలు చాలా బాగున్నాయి. మరి ఎక్కువగా విదేశాల ప్రయాణాలు ఎక్కువగా వెళ్లాల్సిన జాతకం చాలా వరకు కనబడుతుంది. మరి ఇలా పేరులో ఒక స్థానము, ఇల్లు కానీ ఆఫీసు కానీ ఏదైనా బలువైనది కూడా కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా ఇలా పేర్లు కొన్ని కనబడుతున్నాయి. మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా అనుకూలంగా లేని టయాలలో వీళ్ళు పెద్ద పెద్ద కార్యక్రమాలను వదిలిపెట్టేసి చిన్న చిన్న కార్యక్రమాల గురించి బాధపడుతుంటారు. కాబట్టి వెనక నుంచి వేణిగులు పోయినా ఇబ్బంది ఉండదు, ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోవటానికి వీల్లేదు. ఆ విధంగా చాలా చాలా వరకు ఇబ్బందికరమైన కొన్ని సమస్యలతో చాలామంది పోరాటం చేస్తుంటారు. కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. రావు, కేతువ, కుర్జుడు. ఈ 3 గ్రహాల వలన ముందుకు పోకోకుండా, వెనక్కి రాకోకుండా, లక్ష్మి నిలబడుకోకుండా, చేసే కార్యక్రమం చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, నమ్ముకున్న వాళ్ళ నుంచి కొన్ని విరోధాలు రావటం, చేసే కార్యక్రమం చేతికాడికి వచ్చి ఆటోమేటిక్గా ఆగిపోవటం లాంటిది సమస్యలు, మీకు లేనిపోయిన కొన్ని సమస్యలతో మీరు సతమతం అయిపోతున్నారు. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా తొందరపాటు అనేది ఉండకోకుండా ఆ లక్ష్మమ్మూరు అనేది మీ చేతిలో నిలబడాలి అంటే మరి మీరు చేయాల్సిన కార్యక్రమం అనేది మీకు మనశ్శాంతి అనేది మీకు అనుకూలంగా ఉండదు. దాని వలన మీరు ఏది చేసినా ఎక్కడికి పోయినా నమ్మిన వాళ్ళ నుంచి మీకు కొన్ని విరోధాలు, సమస్యలు, ఇబ్బందులు, ఇలాంటి సమస్యలతో మీరు చాలా 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 వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారా? తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ ధరించకూడదు. ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు మీకు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి స్నేహంలో కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. స్నేహంలో చాలా తగ్గించుకోవాలి. మీరు స్నేహంలో అతి జాగ్రత్తలు మీరు పాటించాలి. ఆ విధంగా మీకు కొన్ని సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీకు ఆ లక్ష్మీ దేవత అనేది మీ చేతిలో నిలబడుకోకుండా నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని సమస్యలు కొన్ని ఎదురు కాబోతున్నాయి. ఆడవాళ్ళ నుంచి లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. స్త్రీ విషయంలో అతి జాగ్రత్తలు మీరు పాటించాలి. స్త్రీ విషయంలో మీరు మీ పర్సనల్ విషయాలని వాళ్ళని షేర్ చేసుకోకూడదు. పర్సనల్ విషయాలతో వాళ్ళు మీరు షేర్ చేసుకున్న దానివల్ల మీకు వాళ్ళ నుంచి మీకు కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రాబోతుంటాయి. కాబట్టి స్త్రీలని గౌరవించండి, వాళ్ళని అభిమానించండి. కానీ వాళ్ళని తక్కువ అంచనా వేస్తే భద్రకాళి రూపంలో మిమ్మల్ని ఇబ్బందికరమైన సమస్యల్లో నీకు తెచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి స్త్రీ అంటే మీకు చాలామందికి స్త్రీయే కదా, ఏం కాదులు అనుకుంటారు. కానీ స్త్రీ వల్ల సింహబలుడే దత్తమైపోయేవాడు. అలాగా సీతమ్మ వల్ల రామనా బ్రహ్మ ఎగిరిపోయాడు. అందువల్ల స్త్రీ గురించి కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోవాలి. ఆ విధంగా మీరు పాటించుకోకుండా ఉండేట్టుకైతే కొన్ని సమస్యలోకి విరక్కబోయే మార్గాలు, కొన్ని సమస్యలు మీకు ఆటోమేటిక్గా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఆ దైవ అనుగ్రహం మీకు ఉండాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు ఎక్కువగా పూజించాలి. ఆయన నామాలను మీరు పూజ చేసుకోవాలి. గోవింద నామాలను మీరు చదవాలి. మీరు పొద్దున్న లేచిన తర్వాత శనివారం 9 శనివారాలు దేవుడు గుడికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసుకొని
మీరు గోవిందనామాలతో మీరు ప్రదర్శన మొదలుపెట్టినట్టుకైతే మీకు ఆరోగ్యము, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి అన్నీ బాగుంటున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడ పోయి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఎన్నో విధానాలుగా కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.